తెలంగాణ అసెంబ్లీలో కోనో కార్పస్ చెట్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గత ప్రభుత్వ హయాంలో హరితహారంలో భాగంగా నాటిన నిషేధిత చెట్లను తొలగించాలంటూ స్పీకర్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో మరోసారి కోనో కార్పస్ చెట్ల వ్యవహారం తెరమీదకొచ్చింది. 10 సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది. అది దానికి నీళ్ళు అవసరం లేదు, పెడతాడో పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టింది. ఒకటి 1 మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తుందంటే, ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను